ఏలూరు జిల్లా ముస్నూరు మండలం చింతలవల్లి గ్రామంలో శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త, ఆలయ నిర్మాణదాత కాటేపల్లి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించగా నేడు జరిగిన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి చింతలవల్లి గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. నేడు రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి దంపతులు ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం యొక్క విశిష్టతను ఆలయ ధర్మకర్త మరియు ప్రధాన అర్చకులు మంత్రి దంపతులకు వివరించారు. ఈ సందర్భంగా కాటేపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో పురాతన ఆలయం ఉన్న విషయం చాలా మందికి తెలియదని తెలిపారు. స్థానికంగా జరుగుతున్న పనుల సమయంలో ఆలయ ఆనవాళ్లు వెలుగులోకి వచ్చాయని, అనంతరం సమీపంలోని చెరువులో పురాతన శివలింగం ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. చెరువును పరిశీలించగా అక్కడ శివలింగం లభించిందని, ఇది అత్యంత పురాతనమైన ఆలయ నిర్మాణం అని భావిస్తున్నామని పేర్కొన్నారు. అందువలన ఈ ఆలయాన్ని పునర్నిర్మించి శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించడం తమ అదృష్టంగా భావిస్తున్నామని ఆయన అన్నారు. ఆలయ నిర్మాణానికి సహకరించిన దాతలు, స్థానిక భక్తులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం అనంతరం ఆలయ ప్రాంగణంలో వారి అన్న సమారాధన నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు పొందారు. हर नमः पार्वतीपतये हर 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 महादेव शंभो शंकर हर पुष्पावदे प्रशोभदे फलनेन फलावत अस्मायो जगद्गुरे वीरदः पार इष्णवः ఈ గ్రామంలో అసలు ఎవరు ఖాతరు కాదండి, ముత్తాతలు కూడా తెలియదండి ఇక్కడ దేవాలయం ఉందని. తప్పకుండా ఆ సంకల్పం ఆయన ద్వారా
దాని వెనకాల ఒక అర్థం పెట్టు. పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతం వందే భగవంతో పునః పునః. మేము 3 రోజుల పాటు దిగ్విజయంగా ఈ గ్రామంలో అత్యద్భుతంగా నిర్మించబడిన ఈ దేవాలయం దీనికి ఇవాళ ప్రతిష్ఠ చేయడం జరిగిందండి. దీని విశిష్టత ఏంటంటే ఈ బ్రహ్మసూత్రం గల ఏదైతే శివలింగం ఉందో ఆ శివలింగం ఈ ప్రాంతంలో మాకు చెరువులో దొరకడం జరిగింది. బ్రహ్మసూత్ర శివలింగం ఈ మధ్యకాలంలో ఎవరు కూడా దేవాలయాలలో లేవండి. ఈ మధ్యకాలంలో దేవాలయాల్లో లేవు. ఈ శివలింగం కూడా ఒక 1000 సంవత్సరాల పూర్వం నుంచే ఈ దేవాలయంలో ఉంది. కానీ ఈ గ్రామస్తులు ఎవరికీ కూడా ఈ శివలింగం ఇక్కడ ఉందని కానీ లేదు ఇక్కడ ఒక దేవాలయం ఉందని కూడా ఈ గ్రామంలో ఎవరికీ తెలియదండి. అయితే ఎలాగ తెలిసింది అంటే ఈ ప్రాంతంగా రిలయన్స్ అనే కంపెనీతో ఏదో వైర్లు ఇటువైపు దారి మళ్లిస్తూ కొంచెం పొక్లెండర్తో తీయడం జేసీబీతో తీయడం జరిగింది. తీసేటప్పుడు ఈ ప్రాంతంలో మనం ఏదైతే నిలబడి ఉన్న దేవాలయం నిర్మించబడిన దేవాలయం ఏదైతే ఉందో ఆ దేవాలయంలో స్వామివారి శివలింగం దొరకలేదండి, పానమట్టం దొరికింది. ఆ పానమట్టం చూసేసరికి ఇక్కడ ఏదైనా దేవాలయం ఉందేమో అని ఈ చుట్టుపక్కల గ్రామస్తులు అంటే వీళ్ళు ఉండే పిల్లలందరూ కూడా తల్లిదండ్రులకు అడగడం జరిగింది. వాళ్ళ తాతలకు కూడా అడగడం జరిగింది. ఈ ప్రాంతంలో దేవాలయం ఉంది అని ఎప్పుడు వినడమే కానీ మేము ఎప్పుడు చూడలేదని కూడా జరిగింది. అలా వెతుకుతునే కాలంలో కొంతమంది పెద్దవారు ఎవరైతే ఉన్నారో దేవాలయం ఉందని తెలుసు కానీ ఈ దగ్గరలో ఉండే శివాలయంలో ఇందులో నిర్మించబడి అర్చకత్వం చేసే అర్చకులు పడేసి వెళ్ళిపోయారు అని ఒక పూర్వం కథలుగా చెప్పుకునేవారు. ఒక్కసారి చెరువులో కూడా లింగం దొరుకుతుందేమో ప్రయత్నం చేద్దాం అని జేసీబీ తీసుకొచ్చి తవ్వడం జరిగింది. ఈ తవ్వే ప్రాంతంలో మనకి శివలింగం కూడా ఒక 3 సార్లు తవ్వేసరికి శివలింగం ఎప్పుడైనా కూడా పడుకొని రావడం జరుగుతుంది. కానీ ఈ దగ్గరలో ఉండే ఈ చెరువులో కూడా శివలింగం నిలువెత్తుగా స్వామివారు ఉద్భవించారు. ఈ మహత్తరమైన దేవాలయం మన ఇక్కడ ఉంది అని గ్రామస్తుల సంకల్పం. మా కేవీ రావు గారు కూడా దృఢమైన సంకల్పంతో సంకల్పించి ఈ దేవాలయం 10 మందికి తెలియాలి. ఎందుకంటే ఈ శివలింగం కూడా ఈనాటిది కాదు, ఎప్పుడో పూర్వం ఒక 1000 సంవత్సరాల నుంచే ఇక్కడ దేవాలయం ఉంది. అందరికీ కూడా ఈ స్వామివారి అనుగ్రహం కలగాలని మా పరమేశ్వరుడు మా వెంకటేశ్వరరావు గారి ద్వారా నిర్మించడం జరిగింది. చాలా అద్భుతమైన దేవాలయం అండి. ఈ దేవాలయం ఎప్పుడో మనం కూడా చూడలేదు. ఎప్పుడో తాత ముత్తాతలు కూడా ఈ గ్రామంలో ఉండేవారు, ఎవరూ చూడలేదు. అలాంటి బ్రహ్మసూత్రం గల దేవాలయం దర్శించుకోవడం వల్ల ఏదో జన్మలో చేసిన పుణ్యఫలం వల్లే మనందరం కూడా ఇక్కడికి చేరుకొని స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుందండి. ఓం నమ శివాయ. విష్ణూరు మండలం చింతలపల్లి గ్రామం అండి. గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి చాలా విశిష్టత కలిగినటువంటిది. ఇది చాలా పురాతనమైన శివలింగం అండి. మనకి శివాలయం పునర్నిర్మించాలనే సంకల్పంతో మనం చూసుకున్నప్పుడు మాకు దగ్గర ఉన్న గ్రామంలో చాలా పురాతనమైన బ్రహ్మసూత్రమైన శివలింగం మనకి చెరువులో లభించడం దొరికిందండి. ఆ దొరికిన సందర్భంగా మేము గ్రామస్తుల సహకారంతో దీన్ని ముందుకు తీసుకెళ్ళాలనుకుని ఈ దేవాలయం నిర్మించడం జరిగిందండి. ఈ దేవాలయ విశిష్టత, స్వామివారి విశిష్టత శర్మ గారు చెప్తారు. ఓకే, మీరు దగ్గర